వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. లంగ్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ హెల్త్. సో ఎంత ఇంపార్టెంట్ లంగ్స్ కదా మన బాడీలో. అయితే ఈ లంగ్స్ రిలేటెడ్ గా క్యాన్సర్ గురించి అవేర్నెస్ మంత్ అన్నమాట ఈ నవంబర్ మంత్ అంటే. సో లంగ్ క్యాన్సర్ ఎలా వస్తుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, ఎలా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవంబర్ మంత్ అంటేనే మనకు క్యాన్సర్ అవేర్నెస్, మోస్ట్ ఇంపార్టెంట్లీ లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం Yes, కదా. yeah. సో లంగ్ క్యాన్సర్ అనగానే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆ కేసెస్ అనేటివి రిపీటెడ్ గా చూస్తూ ఉన్నాం, ఎక్కువ అవుతూ ఉన్నాయని అంటూ ఉంటారు కదా. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి సార్ మేజర్ గా? సో మీరు చెప్పినట్టుగా లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అయితే ఇదేంటి రీసెంట్ ఇయర్స్‌లో పెరుగుతోంది. ఓకే. స్టాటిస్టిక్స్ తీసుకుంటే మన ఇండియాలో మన ఓన్ కంట్రీ స్టాటిస్టిక్స్ తీసుకుంటే 1990స్‌లో అరౌండ్ 6-7 కేసెస్ పర్ లాక్ పాపులేషన్ ఉండేది. ఇప్పుడు దగ్గర దగ్గర ఇదేంటి 10-12 ఈవెన్ 13 కేసెస్ వరకు కూడాను ఇదేంటి కొన్ని చోట్ల రిపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. పర్ లాక్ పాపులేషన్. సో ఇదేంటి దగ్గర దగ్గర డబల్ అయిపోయింది దాని యొక్క అదేంటి రేటు. సో దీని మేజర్ కారణాలు ఈవెన్ మేల్స్‌లో ఎక్కువ, ఫీమేల్స్‌లో కంపేర్ చేసుకుంటే. ఓకే. సో దీని కారణాలేమిటి అనేటువంటివి, దీని యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఎందుకొస్తుంది? అనేటువంటి వాల్యుయేషన్ చేసుకుంటే దేనివల్ల పెరుగుతుందంటే మోస్ట్ కామన్ వచ్చేసి టొబాకో. సో ఎయిదర్ సిగరెట్స్ కావచ్చు, బీడీస్ కావచ్చు, ఇదేంటి ఇవి. సెకండ్ థింగ్ వచ్చేసి అది ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ ఎయిదర్ ఔట్‌డోర్ పొల్యూషన్ కావచ్చు, ఇండోర్ పొల్యూషన్ కావచ్చు. 2 కూడాను దేంటి రిస్క్ ఫ్యాక్టర్సే పెరుగుతూ ఓకే. ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మన రీసెంట్‌గా అదేంటి మన మెట్రోపాలిటన్స్ అదేంటి సిటీస్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీ కావచ్చు, కోల్కతా, బాంబే, హైదరాబాద్, ఇదేంటి బెంగుళూరు, చెన్నై. బెంగుళూరు. సో వీటన్నిటిని మీద స్టడీ చేయడం జరిగింది. స్టడీ చేస్తుంటే గనక దాంట్లో ఏంటి అంటే మేజర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎక్కడైతే చాలా పూర్‌గా ఉందో అక్కడ లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ కూడాను పెరిగాయి. అంటే నాట్ ఓన్లీ క్యాన్సర్, అదర్ ఆల్ లంగ్ రిలేటెడ్ డిసీజెస్. ఓకే. అదర్ ఆస్తమా దగ్గర నుంచి మొదలుకుంటే సిఓపిడి కావచ్చు, బ్రాంకైటిస్ కావచ్చు, తర్వాత అదర్ థింగ్స్ మెనీ థింగ్స్ రెస్పిరేటరీ రిలేటెడ్. రెస్పిరేటరీ సంబంధించినటువంటి జబ్బులన్నీ కూడాను ఇదేంటి పెరుగుతూ ఉన్నాయన్నమాట. దీనికన్నిటికి ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ ఓకేనా, ఏదైతే ఎయిర్ పొల్యూషన్‌లో ఉన్నటువంటి పార్టిక్యులేట్ మ్యాటర్ యొక్క సైజ్ 2.5 ఓకేనా, దాన్ని ఇదేంటి నిర్ధారించారు. అంతకంటే ఇదేంటి ఎక్కువగా ఉన్నటువంటివి ఓకేనా, వెరీ ఇదేంటి సిగ్నిఫికెంట్‌గా మనకు క్యాన్సర్ ఇదేంటి కార్సినోజెనిక్‌గా ఉన్నాయనేటువంటి విషయం కూడాను రీసెంట్‌గా స్టడీస్‌లో బయటపడడం జరిగింది. ఓకే. ఇంకా అదర్ థింగ్స్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ ఓకే, జెనెటిక్‌గా కూడాను కొన్ని రకమైనటువంటివి రావటము జరుగుతుంది. సో ఇవన్నీ కలిపితే ఇదేంటి మనకి ఇండియాలో చాలా వరకు క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేటువంటిది పెరిగిందనే చెప్తాం. ఓకే. ఓకే. సార్ మేజర్‌గా మీరన్నట్టుగా పార్టిక్యులేట్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో, కొంతమంది బట్టల్లో కూడా ఏదైతే చిన్న చిన్న మెటీరియల్స్ ఉంటాయో మైక్రో ఫైబర్ అంటారు కదా. సో హ్మ్. దాని వల్ల కూడా ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందంటారా? మైక్రో ఫైబర్ అంటే బట్టలు బట్టల వేసుకునేటువంటి దాంట్లో. బట్టలలో. యెస్. ఓకే. యెస్. వేసుకునేటువంటి బట్టలలో కాదు కానీ ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో మచ్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి ఇదేంటి మన ఆ పొల్యూషన్ వల్ల కూడాను లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఈవెన్ ఓకే. ఇదేంటి డస్ట్ వల్ల, వుడ్ డస్ట్ కావచ్చు, రాక్ డస్ట్ కావచ్చు. ఈ ఫ్యాక్టరీస్‌లో పనిచేసే వాళ్ళు గానీ, ఆస్బెస్టాస్ ఫ్యాక్టరీస్‌లో పనిచేసే వాళ్ళు, లెదర్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరికీ రిస్క్ ఫ్యాక్టర్సే. సో ఓకే. కానీ డస్ట్ ఏదేంటంటే మనం వేసుకున్నటువంటి బట్టలు దేనితో అదేంటి ఈవెన్ కెమికల్ కాంపౌండ్స్ ఏదంటే వెరీ పంజెంట్ ఇదేంటి కెమికల్ కాంపౌండ్స్ ఏమన్నా చేసుంటే చెప్పలేం గానీ, బట్ ఇదేంటి అదైతే గనక ప్రూవెన్ ఫ్యాక్టర్ ఏమి కాదు. ఓకే. ఓకే. కాబట్టి మనం భయపడవలసిన అవసరం ఏమీ రైట్. లేదు. రైట్. ఓకే. అండ్ కమింగ్ టు ఏజ్ గ్రూప్‌లో సార్, ఏజ్ గ్రూప్‌లో ఎక్కువగా వస్తుంది. అండ్ జెండర్ వైస్‌గా చూసుకున్నా కూడా ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా దీంట్లో? జెండర్ వైస్ డిఫరెన్సెస్ ఉన్నాయండి. మేల్‌లో చాలా ఎక్కువ. బట్ రీసెంట్ నౌ-ఏ-డేస్ ఫీమేల్స్‌లో కూడాను దాని అదేంటి ఎక్కువగా చూస్తున్నాం. మన పాత ట్రెండ్స్‌తో కంపేర్ చేసుకుంటే మనం ఆల్‌వేస్ క్యాన్సర్ అనేటువంటి దాన్ని పాత డేటాతో మనం కంపేర్ చేసుకొని పైలప్ చేసుకుంటూ చూస్తుంటాం. అంటే ట్రెండ్స్ ఏ విధంగా మారుతుంది. మారుతున్నటువంటి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, మారుతున్నటువంటి ఈ ప్రపంచ యొక్క ఇదేంటి అనుగుణంగా సో క్యాన్సర్ ట్రెండ్స్ కూడాను ఏ విధంగా ఉన్నాయి. సో అనేటువంటిది చూస్తాం. మన ఈ వెస్టర్న్ పాపులేషన్‌తో పోలిస్తే మనది ఒక డెకేడ్ ఎర్లియరే మనకు మాలిగ్నెన్సీస్ ఎక్కువొస్తాయి. అంటే దగ్గర ఓకే. దగ్గర 10 సంవత్సరాల ముందు. అదే వెస్టర్న్ పాపులేషన్‌లో 60 ఇయర్స్‌కొస్తే మన దగ్గర 50 ఇయర్స్‌కే వస్తాయి. సో ఆ విధమైనటువంటి ట్రెండ్ ఒకటి ఇదేంటి అబ్జర్వ్ చేయడం జరిగింది ఇండియాలో. రెండోటువంటిది ఇదేంటి ఫీమేల్ పాపులేషన్‌లో కూడాను ఇప్పుడు ఎక్కువగా క్యాన్సర్స్ రావడం, లంగ్ క్యాన్సర్స్ ఎక్కువగా రావడం కూడా జరిగింది. ఓకే. యాహ్! దానికి ఒక ఫ్యాక్టర్ ఫీమేల్స్ ఇదేంటి జనరల్‌గా ఇదేంటి వాళ్ళు కుక్ చేసేటప్పుడు కూడాను చాలా వరకు ఇదేంటి ప్రీవియస్ టైమ్‌లో ఎక్కువగా అదేంటి మనం వుడ్‌ను ఉపయోగించేవారు. అవును. కట్టెలను హ్మ్. ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు అందుకనే ఈవెన్ గవర్నమెంట్స్ కూడాను పాలిసీస్ చేయడం, సబ్సిడీస్ ఇవ్వటం, ఓన్లీ ఇదేంటి ఈ గ్యాస్‌నే గ్యాస్. వాడటం రైట్. అనేటువంటిది ఇవన్నీ ఎంకరేజ్ చేస్తుంది. ఇవన్నీ ఒక రకంగా గుడ్ ఫ్యాక్టర్స్ ఓకే. టు ఈవెన్ ప్రివెంటివ్ మెజర్స్‌లో తీసుకుంటే.
ఓకే. ఓకే. సో, కమింగ్ టు రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పారు కదా సార్! అండ్ ఆల్సో కాజెస్ గురించి వాటి గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మేజర్‌గా నాట్ జస్ట్ పొల్యూషన్ గానీ, రెస్పిరేటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కాకుండా ఇంకా ఏమన్నా అకరెన్స్ ఛాన్సెస్ ఉంటాయా? జెనెటిక్ ఫ్యాక్టర్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ జెనెటిక్ గురించి. ఫ్యాక్టర్ కూడాను ఇట్ ఓకే. ప్లేస్ ఎ మేజర్ రోల్. ఓకే. ఓకే. అది. ఓకే. హ్మ్. సో, సింప్టమ్స్ ఏముంటాయి సార్ మేజర్‌గా? చాలా వరకు సిమ్టమ్స్ వచ్చేసి కాఫ్, తర్వాత అదేంటి దగ్గుతో పాటు తెమ్మడొస్తది కదా! దాంట్లో బ్లడ్ పడటము, తర్వాత ఆయాసం రావటం, కొంచెం దూరం నడవగానే అలసిపోవటం హుహు. ఈజీగా. సో, ఇవి చాలా కామన్‌గా వచ్చేటువంటి సిమ్టమ్స్ అనమాట. తర్వాత జబ్బు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళిన తర్వాత ఏ ఆర్గాన్‌కి వెళ్ళిందో ఆ ఆర్గాన్ సిమ్టమ్స్ ఒస్తాయి. ఓకే. ఇప్పుడు లంగ్ నుంచి చాలా కామన్‌గా బోన్‌కి, లివర్‌కి, బ్రెయిన్‌కి వెళ్తుంది. సో, అది ఎక్కడికి వెళ్ళిందో దాని సిమ్టమ్స్ ఒస్తాయన్నమాట. బ్రెయిన్‌కి వెళ్తే బ్రెయిన్ రిలేటెడ్ సిమ్టమ్స్ హెడ్‌ఏక్ కావచ్చు, వామిటింగ్స్, సిజర్స్ ఇటువంటి సిమ్టమ్స్ రావచ్చు. లేదంటే మోటార్ వీక్‌నెస్ ఏదైనా. లివర్‌కి వెళ్ళింది అంటే గనక పొట్టలో పెయిన్ రావటం, దాని తర్వాత లివర్ ఫంక్షన్ టెస్ట్‌లో అబ్నార్మాలిటీ రావటం. ఓకే. సో, ఈ విధంగా చూస్తాం. బోన్స్‌కి వెళ్తే బోన్స్ ఎక్కడైతుందో అక్కడ బోన్‌ని లైటిక్ లీజన్స్ అంటాం. బోన్‌ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఆ బోన్ వీక్ అయిపోవడం వల్ల అక్కడ పెయిన్ రావటం. ఓకే. ఓకే. ఆ బోన్ డిస్ట్రక్షన్ అయిపోవడం వల్ల ఫ్రాక్చర్ రావటం. సో, ఇవి చూస్తా ఉంటాం అన్నమాట. ఓకే. సరే ఇది హ్మ్. టెస్ట్ వైస్‌గా చూసుకుంటే బ్లడ్ టెస్ట్‌లో గూడా ఏమన్నా తెలిసే ఛాన్సెస్ ఉంటాయా యాహ్! ట్యూమర్? ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంచి డౌట్ అడిగారండి మీరు. రీసెంట్‌గా సీఏ లంగ్‌లో ఓకే. సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్. సో, సర్క్యులేటింగ్ ట్యూమర్ డీఎన్ఏ, సిటీడీఎన్ఏ అని అంటాం. సో, ఓకే. వీటిని కూడాను మనం మెజర్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. హుహు. సో, ఫస్ట్ బేస్ లైన్‌లో దీని యొక్క వాల్యూ ఏమిటి అంటే, మనం ఒక్కొక్కసారి పేషెంట్‌కి బయాప్సీ చేసి, ముక్క పరీక్ష చేసి నిర్ధారణ చేస్తాం గదా! ఓకే. నిర్ధారణ చేసిన తర్వాత జెనెటిక్ ప్రొఫైల్ పంపించుకోవడం జరుగుతుంది. ఈ జెనెటిక్ ప్రొఫైల్ కావాల్సినటువంటి మెటీరియల్ ఒక్కొక్కసారి అడిక్వేట్‌గా దొరకపోవచ్చు. మనం తీసిన బయాప్సీలో. ఓకే. అలాంటప్పుడు మనం లిక్విడ్ బయాప్సీ అని చెప్పేసి బ్లడ్‌లోని కొంచెం బ్లడ్ తీసి, ఆ బ్లడ్‌లో సర్క్యులేటింగ్ ట్యూమర్ డీఎన్ఏ కానీ, ట్యూమర్ సెల్స్ కానీ ఉన్నాయా? వాటిని తీసి వాటిని అనలైజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, ట్యూమర్ మ్యుటేషనల్ బర్డెన్ అంటామనమాట. సో, ఆ బర్డెన్ ఎంతుంది? తర్వాత ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్ డీఎన్ఏ అనేటువంటిది ఎంత ఉంది బేస్ లైన్‌గా అనేటువంటిది ఇది నిర్ధారించుకోవడానికి. రెండోటువంటిది థెరపటిక్ మానిటరింగ్. ఇప్పుడు స్టేజ్ 4 పేషెంట్స్ ఉన్నారు. సో, ఓకే. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాం. ఎయిదర్ కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ. సో, ఒక 3 సైకిల్స్, 6 సైకిల్స్ తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత ట్రీట్మెంట్ రెస్పాన్స్ అసెస్మెంట్ హ్మ్. ఏంటి? ఒకటి ఆబ్జెక్టివ్ వే రెస్పాన్స్ అసెస్మెంట్. సబ్జెక్టివ్ వే ఉంటుంది. పేషెంట్ క్లినికల్‌గా ఇంప్రూవ్ అయ్యాడా లేదా అనేటువంటిది. ఆబ్జెక్టివ్ వే ఏమిటంటే గనక ఈ డీఎన్ఏని మెజర్ చేసుకోవడం వల్ల కూడాను మనకి ఎంత రెస్పాన్స్ ఉంది ఏంటనేది మానిటర్ చేసుకోవచ్చు. ఓకే. పెట్ స్కాన్ చేసుకోవడం వల్ల కూడా మానిటర్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఈ 2 యొక్క ఉపయోగాలు మనం చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా మనం పొందవచ్చు. ఇది ఓకే. చాలా రీసెంట్ అడ్వాన్సెస్. దీన్ని లిక్విడ్ బయాప్సీ అంటారు. ఓకే. ఓకే. సో, మేజర్ అడ్వాన్స్‌మెంట్స్ అన్నీ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ట్రీట్మెంట్ పార్ట్ గురించి మాట్లాడితే యూ బీయింగ్ ఎ రేడియేషన్ ఆంకాలజిస్ట్. సో, యూజువల్లీ రేడియేషన్ అంటేనే చాలా మిత్స్ ఉంటాయి. చాలా భయపడిపోతూ ఉంటారు. సో, లంగ్ క్యాన్సర్ రిలేటెడ్‌గా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అండ్ ఫాలో అప్ రేడియేషన్ ఎలా ఓకే. ఉంటుంది? సో, వెరీ గుడ్ అండి. చాలా వరకు రేడియేషన్ అంటేనే మిత్స్ అంటారు. చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రైట్. పిలుచుకొని రైట్. చాలా భయపడుతూ ఉంటారు. కానీ ఫస్ట్ ఇవల్యూషన్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే సర్జరీ అనేటువంటిది ఫస్ట్ ట్రీట్మెంట్. హ్మ్. సర్జరీ తర్వాత వచ్చిన నెక్స్ట్ మేజర్ ట్రీట్మెంట్ రేడియేషన్. సో, ఆ ఇనీషియల్ టైమ్ ఆఫ్ రేడియేషన్ డెవలప్‌మెంట్ తర్వాత అడ్వాన్స్‌మెంట్ అవుతున్నప్పుడు ఇది 1895లో కనుక్కున్నాం. హ్మ్. సో, అప్పటి నుంచి 1950 వరకు సో మచ్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్స్ ఆన్ రేడియేషన్ అన్నమాట. ఓకే. బినైన్ డిసీజెస్‌కి ఇచ్చారు. అసలు క్యాన్సర్ కాని వాటిలకి అప్పుడు తెలియదు కదా! సో దట్ మెనీ ఎక్స్‌పెరిమెంట్స్ చేసుకున్న తర్వాత దెన్ దే కేమ్ టు నో ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. సో, మనం బినైన్ కండిషన్స్‌కి ఇవ్వకూడదు. ఓన్లీ క్యాన్సర్స్‌కి తర్వాత స్పెసిఫిక్ ఇండికేషన్స్ మాలిగ్నెన్సీ. ఇవ్వాలి. ఓకే. ఇవ్వడం కూడాను ఎలా ఇవ్వాలి ప్రిసైజ్‌గా సో దట్ నార్మల్ టిష్యూని ఎలా ఇరేడియేషన్ వాల్యూమ్ నుంచి తగ్గించాలి. ఈ విధంగా చాలా అడ్వాన్స్‌మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు రేడియేషన్‌కి 130 ఇయర్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు ఇచ్చేటువంటి రేడియేషన్ చాలా రిఫైన్డ్ ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. చాలా వెరీ టార్గెటెడ్, వెరీ టార్గెట్ స్పెసిఫిక్. స్పెసిఫిక్ ఓకే. అట్లాంటి టెక్నిక్స్ ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి. సో, ఇప్పుడు భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. వన్స్ అపాన్ ఎ టైమ్ కార్సినోమా లంగ్‌కి ట్రీట్మెంట్ తీసుకోవడం అంటే ఇది చాలా మేజర్ సవాల్ అనుకోవాలి. హ్మ్. కానీ ఇప్పుడు అలాంటిదేం లేదు. ఇప్పుడు అర్లీ స్టేజ్‌లో ఉంటే గనక సో, సర్జరీ మేజర్ ట్రీట్మెంట్ అన్నమాట. అర్లీ స్టేజ్‌లో ఉంటే. సో, ఒకవేళ వాళ్ళు సర్జరీ కాదనుకుంటే కూడాను వాళ్ళకి ఈక్వల్ ఎఫెక్ట్స్ వచ్చే విధంగా రేడియేషన్ కూడా ఇవ్వచ్చు. దాన్ని ఓకే. ఎస్‌బీఆర్‌టీ అని అంటాం. సో, ఓకే. మాక్సిమం ఇది ఓపీడీ డే ప్రొసీజర్ లాగా ఉంటుంది. 5 డేస్‌లో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. కానీ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ కూడాను చాలా చాలా మినిమల్.
సో ఓకే. ఓకే, ఈవెన్ సర్జరీకి ఉన్నటువంటి అనస్థీషియా రిస్క్, సర్జరీ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి కదా, అంతకంటే కూడాను ఎస్బీఆర్టీకి ఇదంటే తక్కువే ఉంటాయి. ఓకే. బట్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఆల్వేస్ సర్జరీ. బట్ హూ ఎవర్ ఇదంటే మెడికల్ ఇనాపరబుల్ కావచ్చు, లేదంటే హూ డోంట్ వాంట్ సర్జరీ అన్నా కూడాను వాళ్ళకి ఈక్వల్లీ ఎఫికేషియస్ ట్రీట్మెంట్ రేడియేషన్ ఎస్బీఆర్టీ అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే. ఇప్పుడు లోకల్లీ అడ్వాన్స్ తీసుకుంటే కనుక, సో వాళ్ళకు ఎలాగో ఇదేంటి కీమో రేడియేషన్ ఫాలోడ్ బై ఇదేంటి ఇమ్యునోథెరపీ కానీ, లేదు నియోడ్జువెంట్ కీమోథెరపీ ఆర్ ఇమ్యునోథెరపీ కంబైన్డ్ ఇచ్చి కంబైన్డ్. ఓకే. దాని తర్వాత సర్జరీ కానీ, దెన్ మెయింటెనెన్స్ టార్గెటెడ్ థెరపీయా, ఇమ్యునోథెరపీ, ఈ విధంగా మల్టిపుల్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. వీటిలో ఏంటి మీరన్నట్టు రేడియేషన్‌కి వాల్యూమ్ ఆఫ్ రేడియేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రైమరీ నుంచి ప్లస్ లింఫ్ నోడల్ ఏరియాని కూడాను ఇదేంటి అడ్రెస్ చేయాల్సి ఉంటుంది. వీటిలో కొంచెం కాంప్లికేషన్స్ ఇదేంటి ఇవి ఉన్నాయి. బట్ స్టిల్ ఇదేంటి ఇప్పుడున్నటువంటి టెక్నిక్స్‌తో పాత టెక్నిక్స్ పోల్చుకుంటే ఓకే, చాలా చాలా ఇదేంటి మన మేజర్ ఇదేంటి టాక్సిసిటీని అడ్వాన్స్ స్టేజ్. తగ్గించాం. తర్వాత అచ్చా. చాలా అడ్వాన్సెస్ కూడాను ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓకే. ఏంటంటే వీటన్నిటిలో కూడాను ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు పాతకాలంలో రేడియేషన్ లంగ్ అనేటువంటిది రెస్పిరేషన్‌తో మూవ్ అయ్యేటువంటిది. పాతకాలంలో ఆ మూవ్‌మెంట్‌ని మానిటర్ చేయడానికి, ఆ మూవ్‌మెంట్‌ని ఎన్‌కౌంటర్ చేయడానికి మన దగ్గర టెక్నికే లేదు. ఇప్పుడు మనం 4D సిటీ స్కానర్స్ చేస్తాం. సో దట్ అంటే ప్రతి ఒక్క పేషెంట్ యొక్క ఇండివిడ్యువల్ రెస్పిరేషన్‌ని మానిటర్ చేసి ఒక స్పెసిఫిక్ ఫేజ్ ఆఫ్ రెస్పిరేటరీ సైకిల్‌లో మాత్రమే రేడియేషన్ ఇస్తాం. సో రైట్. ఇట్లా ఒకసారి బ్రీత్ తీసుకొని, ఒకసారి బ్రీత్ అయ్యిందే ఒక రెస్పిరేటరీ సైకిల్. సో దాన్ని ఒక 10 భాగాలుగా డివిజన్ చేసుకొని ఓన్లీ కొంచెం భాగంలోనే రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓకే. ట్యూమర్ ప్రతి రెస్పిరేటరీ సైకిల్‌లో ఆ ఏరియాకొస్తుంది. రైట్. రైట్. అండర్‌స్టూడ్. సో యెస్. యెస్. అటువంటి ఇదేంటి వెరీ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ టెక్నిక్స్ కూడాను ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది లోకల్లీ అడ్వాన్స్‌లో కూడాను ఉపయోగిస్తాం. ఓకే. ఇప్పుడు స్టేజ్ 4 అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ ఇదేంటి పారాడైమ్ చాలా వైడ్ వెరైటీ స్ప్రెడ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు టార్గెటెడ్ థెరపీస్ వచ్చాయి. కీమోథెరపీయే కాకుండా టార్గెటెడ్ థెరపీ స్పెసిఫిక్ అదేంటి జీన్ మ్యుటేషన్ ప్రొఫైల్ చేస్తాం. సో దాంట్లో ఈజీఎఫ్ఆర్ పాజిటివిటీయా, ఆల్క్ పాజిటివిటీయా, రాస్ పాజిటివిటీ అంటే స్పెసిఫిక్ మ్యుటేషన్స్ ఉంటే దానికి టార్గెటెడ్ థెరపీ ఉందన్నమాట. ఓకే. సో ఆ థెరపీ వల్ల కూడాను మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇమ్యునోథెరపీ చాలా చాలా మేజర్ అదేంటి ట్రీట్మెంట్ ఇదేంటి రీడిఫైన్ చేసింది కార్సినోమా లంగ్‌లో. సో PDL1 స్టేటస్ అని చూస్తాం. సో అది ఎంత ఉంది దానికి కూడాను ఇదేంటి ఇమ్యునోథెరపీ ఇస్తాం అన్నమాట. సో ఈ విధంగా రేడియేషన్‌తో పాటు సిస్టమిక్ థెరపీలో కూడాను చాలా చాలా మేజర్ చేంజెస్ వచ్చాయి. సో మేజర్ చేంజెస్ రావటం వల్ల పేషెంట్స్ యొక్క సర్వైవల్ కూడా చాలా పెరిగింది. ఓకే. ఈవెన్ టాక్సిసిటీ ప్రొఫైల్ కూడాను చాలా చాలా బెటర్‌గా రైట్. ఉంది. రైట్. సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ వైస్‌గా ఎఫెక్ట్స్ కూడా. వైస్ కూడాను ఓకే. అలా. రైట్ సార్. రైట్. అండ్ ఫైనల్లీ ఈ లంగ్ క్యాన్సర్ అవేర్‌నెస్ వీక్‌లో, మంత్‌లో మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారంటారు? సో చాలా వరకు ఇదేంటి ఎవరైతే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడాను మాస్క్‌ని ఇదేంటి వాడమని చెప్తాను. తర్వాత ఆల్ హౌస్ హోల్డ్ వుమెన్ ఓకేనా, ఈవెన్ విలేజెస్‌లో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను సో ఇదేంటి కట్టెల పొయ్యి అవి యూజ్ చేయకుండా గ్యాస్‌కి ఇదేంటి చేంజ్ చేసుకోవడం వల్ల చాలా మేజర్ థింగ్స్‌ని ఇదేంటి మనం లంగ్ ఇన్సిడెన్స్, రెస్పిరేటరీ డిసీజ్ యొక్క ఇన్సిడెన్స్‌ని మనం తగ్గించమని చెప్తాను. అందరికంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్మోకింగ్ గురించి మనం చాలా చెప్పాలి. ఎందుకంటే స్మోకింగ్‌ని ఆపుకోవడం వల్ల క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ చాలా తగ్గుతుంది. నాట్ ఓన్లీ లంగ్, మెనీ అదర్ క్యాన్సర్స్‌కి ఇదేంటి స్మోకింగ్ అనేటువంటిది ఇట్స్ వెరీ వెరీ హై రిస్క్ ఫ్యాక్టర్. సో స్మోకింగ్ ఆపాలి. దానికి ఇదేంటి మనం డీ అడిక్షన్ సెంటర్స్‌లో ఇదేంటి అదర్ థింగ్స్ ఉన్నాయి, నికోటిన్ ప్యాచెస్ అని అవి వాటిని తీసుకొని సైకాలజిస్ట్ తర్వాత సైకియాట్రిస్ట్ డాక్టర్స్ యొక్క సలహాలు తీసుకొని సో దాన్ని స్మోకింగ్‌ని ఆపడం అనేటువంటిది మేజర్ థింగ్. ఈవెన్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కూడాను మనం ఆపుకోవాలి. సో ఓకే. పక్కనున్న వ్యక్తి స్మోక్ చేస్తున్నాడు, మనకేం అవ్వదులని పక్కనే ఉండడం వల్ల ఆ స్మోక్ వల్ల కూడాను మనకి క్యాన్సర్ వస్తుంది. సో ఓకే. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో అదేంటి అందుకే పబ్లిక్ ప్లేస్‌లలో ఎక్కడ స్మోకింగ్ చేయకూడదు. చేసినా కూడాను వాళ్ళకి ప్రొహిబిట్ చేయాలని చెప్పేసి మనం ఎడ్యుకేట్ కూడా చేయాలి. సో ఆ రైట్. సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడాను మన మీద ఉంటుంది. రైట్. సో దట్ వాస్ సో ఇన్ఫర్మేటివ్. థాంక్ యూ సో మచ్. యాహ్! థాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.